హాయ్ ఫ్రెండ్స్, బిగ్ బాస్ సీజన్ తెలుగు 8 బిగ్ బాస్ లో మేము జాతకాలు చెప్తాం, చిలక జ్యోతిష్యాలు చెప్తాం, ఉన్నది ఉన్నట్టు చెప్తాం, లేనిది లేనట్టు చెప్తాం, ఎవరికి ఏది కావాలంటే అది చెప్తాం. అది జ్యోతిష్యం కహాని. ఏం బిగ్ బాస్ ఏం చేసాం? ఏం దొరచలేదు నీకు టాస్క్లు ఈరోజు చేయడానికి? నాకు అర్థం కాదుగా. జాతకాల పేరుతో టాస్క్ ఏందో, నువ్వేందో, ఏంది ఏం పెట్టావు ఒకసారి చూద్దామా? ఏంది నాన్న, ఏమనుకుంటున్నావు? జాతకాల గురించి టాస్క్ ఏంది? నాకు అర్థం కాదుతా, పిచ్చి టాస్క్. సరే, ఎంటర్టైన్మెంట్కి అయితే బాగుంది, ఎందుకంటే మనీ ఎంటర్టైన్మెంట్ బాగా చేశాడు. సరే, ఒకసారి రివ్యూ ఓవరాల్ గా చూద్దాం. సో మరి నిన్న మిడ్ వీక్ ఎలిమినేషన్ కదా, ఆదిత్యవం గారు ఎలిమినేట్ అయ్యారు. మరి దానికి ఎలిమినేషన్ ఎందుకు అయ్యారు? అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, అది ఇదే అనుకున్నారు అనేసి యష్మి విష్ణుప్రియ మాట్లాడు. మరి విష్ణుప్రియ అంటుందిగా, నేను నెక్స్ట్ నామినేషన్ చేద్దాం అనుకున్న వాళ్ళే వెళ్లిపోయారు అనేసి విష్ణుప్రియ అంటుంది. మరి ఆదిత్యవం గానే అన్ఫేర్ ఎలిమినేషనే కదా, అసలు పంపించడమే తప్పు. చాలా మంది ఉన్నారు ఆడని వాళ్ళు పంపించచ్చు కదా, ఆదిత్యవం గాని ఎందుకు పంపించావు? అది రాంగ్ డెసిషన్. తర్వాత అంతేకాదు, మనీ సింపతి గెయిన్ చేస్తున్నాడా ఆట విషయంలో గానీ, అది ఏడ్చి అక్కడ విషయాలు ఇక్కడ విషయాలు అక్కడ అని తెలుసుకొని ఎట్లా ఆడాలి, ఏంటి సింపతి గెయిన్ చేస్తున్నాడా అనేసి అనిపిస్తుంది అనేసి హౌస్ లో వాళ్ళ మెంబర్స్ అన్నారు. సింపతి గెయిన్ అయితే ఏం చేయట్లే, మనీ కరెక్ట్ క్లారిటీతో మంచిగా చేస్తున్నాడు అనిపించింది. అంతేకాదు, మరి మార్నింగ్ మస్తీ అంట పాపం. సో నేను చెప్పిందే జరుగుతుంది. మరి మనీ జాతకాలకి బ్రాండ్ అంబాసిడర్, జాతకాలు చెప్పడంలో బ్రాండ్ అంబాసిడర్ మనీని పెట్టారు. సరే, చిలక జ్యోతిష్యానికి మరి ఏమనుకున్నా కానీ జాతకాలు చెప్పడానికి బ్రాండ్ అంబాసిడర్. సో ఒక చిలకను కూడా తెప్పించాల్సి ఉంటుంది, సరిపోయేది. సార్ నబీల్ వచ్చాడు అనమాట. ఏ రోజు పుట్టావు నానా అంటే 22 ఫిబ్రవరి నాడు. సో కళ్యాణ రేఖ ఎట్లా ఉందంటే మస్తుగా ఉంది. గర్ల్ ఫ్రెండ్ రేఖ కూడా, గర్ల్ ఫ్రెండ్స్ రేఖ కూడా మస్తు ఉన్నాయంట. మరి ఎవరు? నబీల్ చేతి రేఖలో. సో 8వ తరగతి నుండే మొదలైందంట నబీల్ ప్రమాయణం. ఎవరు? మన మనీ జ్యోతిష్యుడు చెప్తున్నాడు. తర్వాత నిఖిల్ గురించి చెప్పేదంటే, వదిలేదే ఆ గ్రహాలట వదలవాట. ఏది నిఖిల్ని ఆ గ్రహాలు వదలవు. ఏ గ్రహాలు తెలుసు కదా, ఎవరో తెలుసు కదా ఆ గ్రహాలు ఎవరెవరో ఏంటనేది. సోనియా వదలదంట, మరి మన ఎవరు యష్మి కూడా వదలదంట. మరి పృథ్వీ, మరి గ్రహాలు అన్నావు కదా, మన గ్రహాలే కదా, గ్రహాలే నిఖిల్ చుట్టూ గ్రహాలు తిరుగుతూనే ఉంటాయి అనమాట 24 గంటలు ఇట్లా. కాబట్టి నిఖిల్ని ఆ గ్రహాలు వచ్చినా వదలవు. తర్వాత యష్మి వచ్చింది. యష్మి తర్వాత అదంతా అయిపోయిన తర్వాత మనీ పోవాలంటే ఏం చేయాలి? సీత కూడా వచ్చింది. సీత వచ్చిన తర్వాత ఏం చేయాలి? సీత గురించి బిగ్ బాస్ టాప్ 5 లో ఉండేటట్టు అనిపిస్తుంది. టాప్ 1 లో ఉండనా అని అంటే ఆశ కాదు, అత్యాశ కూడా ఎటు వెళ్ళకు అనేసి మనీ అన్నాడు. తర్వాత మరి మా యొక్క హౌస్ లో ఒక ఇదిగా ఉన్నాడు మనీ అని అతను పోవాలంటే అటొక గుడ్డు ఇటొక గుడ్డు పెడితే పోతాడట మనీ. సో నైనిక గురించి ఏమనిపిస్తుంది అంటే, నైనిక నెక్స్ట్ వీక్ పోయే ఆలోచనలో ఉందేమో అనేసి అనిపిస్తుంది అని ఇక చాలు ఆపని అన్నాడు. మరి పృథ్వీ విషయానికి వస్తే, నువ్వు చెండాలడా ఈ సిగరెట్ తాగుతావా అని ఒక రేంజ్ లో అన్నట్టు అనేసేసి చెప్పడం జరిగింది. ఏమని? నువ్వు ఇద్దరిని ప్రేమిస్తున్నాను, ఎవరిని ఇది చేయాలంటే నువ్వు ఒకరిని ప్రేమించావు అనుకో కృష్ణుడు అవుతావు, లేదా అనుకో ఒకరిని ప్రేమిస్తే నువ్వు రాముడు అవుతావు, లేదా కృష్ణుడు అవుతావు. కాబట్టి రాముడు లాగా నువ్వు కావాలి అంటే ఒకరినే ప్రేమించావు. అందువల్ల విష్ణుప్రియ జపం చేసుకున్నానా అని చెప్పాడు మనీ. మరి అంత తేలిగ్గా చెప్పాడంటే మనీ మామూలుగా ఇది చేయలేదన్నమాట. బాగా జాతకం పేరుతో ఎంటర్టైన్మెంట్ బాగా ఇచ్చాడు అనమాట. తర్వాత వీళ్ళందరూ కలిసి వీళ్ళందరూ జాతకం చెప్పిన తర్వాత మనీ జాతకం అందరూ కలిసి చెప్పారు. సో ఏంటంటే మనీ గురించి నబీల్ అడుగుతున్నాడు. మనీ ఏంటి పరిస్థితి? మనీ ఎట్లా ఉండాలి అంటే, చిలిపి దొంగతనాలు ఆపాలి, అప్పుడైతే తర్వాత ఆ మంచితనాలు ఉండాలి అనేసి చెప్పాడు. తర్వాత యష్మి అంటే మనీ నవ్వుకే పడ్డదంట, కానీ మ్యారేజ్ అయ్యి పాప ఉన్న తర్వాత వదిలేసిందంట. మరి చెప్తుందేమో. తర్వాత యష్మి కన్సెషన్ రూమ్ కి రా, అది అని పెట్టారు, ఫుడ్ పెట్టారు. పాపం యష్మి
క్లోజ్, నిఖిల్ క్లోజ్ కాబట్టి నిఖిల్ ఫుడ్ తీసుకెళ్ళింది. తర్వాత పాప నిఖిల్ది మనీ పెడితే పాపం మనీ వాళ్ళ మిస్సెస్ పంపించిందంట పాపం ఫుడ్ అండ్ మెసేజ్. నిఖిల్ వాళ్ళ మమ్మీ ఫుడ్ అండ్ మెసేజ్ పంపిస్తే నిఖిల్కి తీసుకెళ్తాను యష్మి అన్నది. తర్వాత నిఖిల్ వాళ్ళ ఇంటి వంట నుంచి తర్వాత పృథ్వీ కన్సెషన్ రూమ్ కి రా అనేసి నయనికాకి ఫుడ్ తీసుకున్నాడు. మనీ కూడా పృథ్వీ తీసుకున్నాడు. మరి టిట్ ఫర్ టాట్ అనమాట. మరి యష్మి వచ్చినప్పుడు నిఖిల్ తీసుకున్నప్పుడు మనీ వచ్చినప్పుడు పృథ్వీకి యష్మికి వస్తే పృథ్వీకి తీసుకెళ్తాడు. టిట్ ఫర్ టాట్ తప్పే లేదు, పాప తీసుకుంటే అయిపోయేది కదా. ఎందుకంటే పాప మనీ నిజంగా చాలా రోజుల నుంచి చేస్తున్నాడు కదా. నిఖిల్ ఆల్రెడీ వాళ్ళ మమ్మీ వాళ్ళతో ఆల్రెడీ స్పెండ్ చేస్తూనే ఉంటాడు కదా. మరి అట్లాంటప్పుడు మనీ ఫుడ్ తీసుకుంటే బాగుండేదో అనిపించింది నాకు. యష్మి టిట్ ఫర్ టాట్ కానీ బాగానే చేశాడు. నిఖిల్ ప్రేరణకి ఫుడ్ తీసుకున్నాడు. సో ఈ రోజు ఏం లేదు నాన్న, కథ ఎంతవరకే ఉంది, అంతగా ఏం లేదు. 1 hour ఎపిసోడ్ నడిపించావు కానీ ఇంకొంచెం చేస్తే బాగుండేది, నువ్వేమైనా పెడితే బాగుండేది. మరి ఈ రోజు మరి ఎట్లా వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అన్నావు కదా, ఏదో రప్పించి పడేస్తే అయిపోయేది కదా, గోల్ ఎందుకు మాకు కూడా. అది చూసి అసలు వాళ్ళ గురించి కూడా మేము తెలుసుకునే వాళ్ళంగా ఎవరిని రప్పిస్తున్నావు ఏంటో అనేది. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఇద్దరు ముగ్గురు నువ్వు తగలే ఇంకా జాలిగా. ఆల్రెడీ 9 members అయ్యారు. ఎట్లాగో ఇంకో 9 మంది అన్నావు కదా వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ లో, ముగ్గురు తగలే ఫస్ట్ లోపల, చూసే వాళ్ళకి బాగుంటది. కానీ నీ యొక్క కాన్సెప్ట్ లో మనీ జాతకం చెప్పడం కరెక్ట్ గా అనిపించింది. సో ఈరోజు ఎపిసోడ్ ఇంతే, ఇంతకన్నా చెప్పుకోవడానికి ఏం లేదు కూడా. కాబట్టి ముగ్గురు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అర్జెంట్ దింపు, బాగుంటుంది చూడడానికి. ఓకేనా? సో మరి ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారనుకుంటున్నారు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి, లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బోలెండ్ వీడియోస్ అప్డేట్స్ ఇస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ.